హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆస్ట్రో టారెంట్ తెలుగు ఛానల్. నేను మీ చందన. ఈరోజు మన రీడింగ్ ఏంటంటే, మీకు మీ పార్ట్నర్కి మధ్యన ఎవరైనా థర్డ్ పార్టీ ఉన్నారా అని. అంటే మీ ఇద్దరికి మధ్యన ఎవరైనా మేల్ అవ్వచ్చు, ఫీమేల్ అవ్వచ్చు, మీ రిలేషన్ మధ్యన ఎవరైనా ఇంకొకరు అనేవాళ్ళు ఉన్నారా అనేది మనం చెక్ చేద్దాం. ఇక్కడ నేను 3 పాయల్స్ పెట్టాను. 1, 2, 3. మీరు ఇందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు రెజోనేట్ అయిన రీడింగ్ని మాత్రమే మీరు తీసుకోండి. రెజోనేట్ అవ్వలేని దాన్ని దయచేసి తీసుకోవద్దు. మీకు గనక నా రీడింగ్స్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు చూడటమే కాకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా నా రీడింగ్స్ని షేర్ చేయండి. ఇప్పుడు మనం ముందుగా 1తో మనం స్టార్ట్ చేద్దాం. నేను టైం స్టాంప్స్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. దాన్ని బట్టి మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటే అదే చూడొచ్చు. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. 1 సెలెక్ట్ చేసుకున్న నా వ్యూయర్స్కి వాళ్ళ పార్ట్నర్కి మధ్యన అసలు థర్డ్ పార్టీ ఎవరైనా ఉన్నారా? ఆఫ్ వాండ్స్, ఓకే, హెరోఫెంట్, 7 ఆఫ్ పెంటికల్స్, 10 ఆఫ్ పెంటికల్స్. 1 సెలెక్ట్ చేసుకునే వ్యూయర్స్ మేల్ అయినా ఫీమేల్ అయినా వాళ్ళకి వాళ్ళ పార్ట్నర్కి మధ్యన థర్డ్ పార్టీ పర్సన్ అనేవాళ్ళు షూర్గా ఉన్నారండి. మేబీ వీళ్ళు ఏంటంటే వీళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు అయ్యుండొచ్చు. లైక్ ఎక్కువగా వీళ్ళు ఏంటంటే మేల్ యొక్క మాటలు ఎక్కువగా వింటున్నారు. వీళ్ళేంటి మీకు మామగారు అవ్వచ్చు, లేకపోతే బావగారు కూడా అవ్వచ్చు. ఇలా అన్నమాట. అతనికి రిలేట్ అయ్యే వాళ్ళు, కొందరు బాగా క్లోజ్గా ఉండే వాళ్ళు ఏంటంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ తాతలు, పెద్ద తండ్రి అలా పెద్ద ఫ్యామిలీలో ఉన్న వాళ్ళైతే వాళ్ళ మాటలకు కూడా ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది ఇస్తూ ఉంటారు. దీనివల్ల మీకు ఏంటంటే మీకు వాళ్ళకి ఎక్కువగా కాన్ఫ్లిక్ట్ అనేది కనిపిస్తుంది. ఈ 1 సెలెక్ట్ చేసుకున్న వాళ్ళది నాకు తెలిసిన ఐడియా వరకు వీళ్ళు గ్యారంటీగా జాయింట్ ఫ్యామిలీ అవ్వడానికి 99% అనేది ఛాన్సెస్ ఉన్నాయండి. కొంచెం బాగా పెద్ద ఫ్యామిలీ అంటే ఎల్డర్ పర్సన్స్ ఎక్కువగా ఉన్నారు. అంటే అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు ఆ యొక్క రిలేషన్స్తో పాటు ఉన్నది. ఇది ఒక 3-4 బ్రదర్స్ కలిపి ఉన్న ఫ్యామిలీ లాగా ఇది కనిపిస్తుంది. ఇక్కడ మీ హస్బెండ్ ఆర్ మై వైఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే ఎక్కువగా వాళ్ళకి క్లోజ్గా ఉన్న ఒక పెద్దవాళ్ళ మాటని ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. దానివల్ల మీకు ఏంటంటే ఎక్కువ కాన్ఫ్లిక్ట్స్ అనేవి మీకు ఎక్కువగా జరుగుతున్నాయి. వాళ్ళు మీ మాట కన్నా వేరే దానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది ఇస్తున్నారు. ఇదే ఇక్కడ ఈ రిలేషన్లో ఏంటంటే వీళ్ళు ఫైనాన్షియల్గా చాలా వెల్దీ పర్సన్సే. వీళ్ళు ఒక ఫ్యామిలీ, ఒక బిజినెస్ రన్ చేయడము, దాన్నే ఒక లెగసీ లాగా కూడా వాళ్ళు కంటిన్యూ చేయడం అనేది జరుగుతుంది. ఇందులో నుంచి మీరు బయటికి రావాలన్నా కూడా రాలేరు. ఫైనాన్షియల్ విషయంలో అయితే ఏమీ ప్రాబ్లం లేదు. మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా బెటర్ రిజల్ట్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. కానీ ఇండివిజువల్గా అయితే ఇక్కడ మనం ఏమీ అనేది చేయలేము. ఎందుకంటే ఇది చాలా పెద్ద జాయింట్ ఫ్యామిలీ. మీరు ఇందులో నుంచి బయటకు రావాలి అని ట్రై చేస్తున్నారు. ట్రై చేసినా సరే మీరు రాలేరు. ఎందుకంటే ఇక్కడ చాలా కాన్ఫ్లిక్ట్స్ అనేవి జరుగుతున్నాయి. చాలా గొడవల వాతావరణంతో అయితే మీరు మటుకు ఉన్నారు. ఇక్కడ వీళ్ళు ఏంటంటే వీళ్ళని చాలా బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. వాళ్ళు ఏం చెప్తే అది చేసేలాగే మీ పార్ట్నర్ ఉన్నారు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఒక డివోటీ టైప్ అన్నమాట. ఓకే, ఇది మనం సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ మనం ఇది అవును అంటే అవును, వాళ్ళు కాదు అంటే కాదు. అది క్లియర్గా వాళ్ళకి తెలుసు. అది రాంగ్ ఏమో, నేను చేసిందేమో తప్పు అనే విషయం కూడా వాళ్ళకి తెలుసు. కానీ తాతగారు చెప్తే కరెక్ట్, లేకపోతే నాన్నగారు చెప్తే కరెక్ట్ అన్న విషయంలోనే వాళ్ళు ఉన్నారే తప్ప ఇది మంచా చెడా అని ఆలోచించే అంత సిచ్యువేషన్ అయితే వాళ్ళకి లేదు. కొన్ని విషయాలు వాళ్ళకి తెలిసినా వాళ్ళ ఫ్యామిలీలో నుంచి బయటకు రాలేరు. మీకు అంతగా ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా చెయ్యలేరు అన్న దీనికోసం కూడా వీళ్ళు ఎక్కడికనేది బయటకు రాలేకపోతున్నారు. వీళ్ళు అసలు ఎందుకు ఇలా ఇది చేస్తున్నారు అంటే యాక్చువల్గా చెప్పాలంటే వీళ్ళంత స్ట్రాంగ్ పర్సన్ కాదు. కంప్లీట్గా ఫ్యామిలీ మీద డిపెండ్ అయ్యి ఉన్నారు. మీకన్నా వాళ్ళ పేరెంట్స్కి
వాళ్ళ పేరెంట్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల మీ రిలేషన్షిప్లో మీకు ఏంటంటే ఎక్కువ డిస్టర్బెన్స్ అనేది వస్తున్నాయి. అంటే మేల్ అయినా ఫీమేల్ అయినా కానీ ఇక్కడ ఎక్కువగా ఏంటంటే మేల్ ఎనర్జీయే మనకు చూపిస్తుంది. ఎక్కువగా నాకు తెలిసినంత వరకు ఫీమేల్ ఎక్కువగా సఫర్ అవుతుంటారు. ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకుండా వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు ఏం చెప్తే అదే చేస్తారు. కనీసం మీ యొక్క మాటని కన్సిడర్ చేయరు. ఇది చేయమంటావా వద్దంటావా అని అడిగే ఆప్షన్స్ అనేవి కూడా ఇక్కడ చాలా తక్కువగా కనబడుతున్నాయి. వాళ్ళ ఫస్ట్ ప్రయారిటీ మటుకు వాళ్ళ ఫ్యామిలీ, తర్వాత మీరు కూడా వాళ్ళ ఫ్యామిలీలో పార్టే. కానీ మీకన్నా వాళ్ళ పెద్దవాళ్ళు చాలా చాలా ఇంపార్టెంట్. అసలు మీకోసం వాళ్ళ పెద్దవాళ్ళు అసలు ఏమనుకుంటున్నారు, ఎవరైతే థర్డ్ పర్సన్కి వీళ్ళు మీకన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇస్తున్నారో వాళ్ళు అసలు మీకోసం ఏమనుకుంటున్నారు, అసలు నెగిటివ్గా ఉన్నాయా వాళ్ళ థాట్స్ లేకపోతే పాజిటివ్గా ఉన్నాయా అనేది మనం చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. థర్డ్ పార్టీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వన్ సెలెక్ట్ చేసుకున్న నా వ్యూవర్స్ మీద వాళ్ళ యొక్క ఒపీనియన్ ఏంటి, ప్లీజ్ గైడ్ మీ. ఓకే, 2 of Pentacles, Empress, 8 of Pentacles. ఇక్కడ బ్యాడ్ ఎనర్జీ అయితే లేదండి. లైక్ ఎంప్రెస్ మీరు చాలా నేను స్టార్టింగ్ లోనే మీకు చెప్పాను, మీరు ఒక వెల్దీ ఫ్యామిలీలో అయితే మీరు ఉన్నారని చెప్పేసి. మీ మీద అయితే నెగిటివ్ ఫీలింగ్ ఏమీ లేదు. వాళ్ళ దృష్టిలో ఏంటంటే మీరు ఒక రాణిలాగా మీకు కావాల్సినవన్నీ జరుగుతున్నాయి కదా, ఇంకేంటి మీకు ప్రాబ్లము ఏంటి అనే దీంట్లోనే వాళ్ళు ఆలోచిస్తున్నారు. కానీ మీ ప్రాబ్లమ్స్ మీకు ఉంటాయి, మీకు ఫ్రీడమ్ లేకపోవచ్చు, లేకపోతే అన్ని మన దగ్గర ఉండొచ్చు. కానీ ఒక రూపాయి ఖర్చు పెట్టాలనే సరైనా పక్క వాళ్ళ పర్మిషన్ అడగాల్సి వచ్చినప్పుడు మనకు లక్షల ఆస్తున్నా సరే అది మనకి హ్యాపీనెస్ ఇవ్వదు. కానీ వాళ్ళు ఏంటంటే అలా ఆలోచించరు, తనకు అన్ని కంఫర్ట్స్ ఉన్నాయి కదా, ఇంకేంటి ప్రాబ్లం అన్న దీంట్లోనే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ మనీ విషయంలోనే ఏంటంటే ఎక్కువ జగ్లింగ్ కనిపిస్తుంది. వాళ్ళకి ఎంత ఆస్తైనా ఉండొచ్చు, కానీ మీకు ఒక 5,000 ఇవ్వాలన్నా, ఈవెన్ ఒక 1,000 రూపాయలు ఇవ్వాలన్నా ఇప్పుడు అంత ఖర్చు అవసరమా, లేకపోతే మనకు చెప్తే మనమే కొనేసి తెచ్చేస్తాం కదా, తనెందుకు వెళ్ళాలి, తనెందుకు ఏదైనా పర్చేస్ చేయాలి అన్న ఆలోచనలో కూడా ఉంటారు. ఫైనాన్షియల్గా వాళ్ళ థాట్స్ ఎక్కువగా ఉన్నాయి, ఇంకా హార్డ్ వర్క్ చేయాలి, ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించాలి అన్న థాట్స్లోనే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఫ్యామిలీ రిలేషన్స్ ఓకే బాగానే ఉంటాయి, కానీ ఎక్కువగా ఏంటంటే మనీతో మాత్రమే ముడిపడి ఉంటాయి. ఇప్పుడు మీ హస్బెండ్ ఆర్ వైఫ్ వాళ్ళకి మీ మీద ఉన్న ఫీలింగ్స్ ఏంటో చూద్దాం. వాళ్ళు ఇక్కడ ఈ కార్డ్స్ బట్టి అయితే వాళ్ళకి మోర్ దెన్ మీకన్నా వాళ్ళ ఫ్యామిలీ ఇంపార్టెంట్. కానీ మనం ఒకసారి కార్డ్స్ కూడా చూసి చెక్ చేద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. వన్ సెలెక్ట్ చేసుకున్న నా యొక్క వ్యూవర్స్ యొక్క ఫీలింగ్స్ ఏంటి, ఫ్యామిలీ ఎక్కువ ఇంపార్టెంటా, వాళ్ళకు పార్ట్నర్ ఇంపార్టెంటా. ఓకే, 5 of Pentacles. వాళ్ళు కూడా అంత హ్యాపీగా అయితే లేరు. 4 of Wands, 9 of Pentacles. సేమ్ వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు అయితే ఎలా ఫీల్ అవుతున్నారు మీకోసం, మీకు అన్ని కంఫర్ట్స్ ఉన్నాయి, మీరు హ్యాపీ జోన్లో అలాగే ఉన్నారా. ఈవెన్ మీ హస్బెండ్ కూడా అలాగే సేమ్ వైఫ్ వాళ్ళు అలాగే ఫీల్ అవుతున్నారు, మీకు అన్ని కంఫర్ట్స్ ఉన్నాయి, లైక్ ఏ క్వీన్, మీరు అన్ని బాగా ఇది చేస్తున్నారు, ఇంకేంటి మీకు ప్రాబ్లము, మనీ అన్ని కంఫర్ట్స్, మంచి ఇల్లు కారు అన్నీ ఉన్నాయి కదా, తనకి ఏంటి ప్రాబ్లము, ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకెళ్తాం, పార్టీస్కి ఫంక్షన్స్కి అన్ని సెలబ్రేషన్స్ కూడా అవుతున్నాయి కదా అని ఫీల్ అవుతున్నారు. కాకపోతే ఏంటంటే ఎక్కడో వాళ్ళకు కూడా కొంచెం అంత హ్యాపీనెస్ అనేది లేదు, వాళ్ళ మనసులో కూడా కొంచెం ఒక బాధ సాడ్నెస్ అనేది ఉంది, తెలుస్తుంది వాళ్ళకి మనం ఏంటి చేసేది కరెక్టా రాంగా అనేది ఉంది. కానీ అయినా సరే వాళ్ళకి వాళ్ళే సర్ది చెప్పుకొని ఓకే బాగానే ఉన్నాం మనకు అన్నీ బాగానే ఉన్నాయి కదా అంటే మెటీరియలిస్టిక్ కంఫర్ట్స్ కోసమే ఎక్కువగా ఆలోచిస్తున్నారు. కానీ ఎక్కడో ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ కూడా ఉన్నదని కూడా ఫీల్ అవుతున్నారు. కాబట్టి మీరు అసలు ఇలాంటి రిలేషన్షిప్లో అనేది ఏం చేయాలి అనేది మనం చూద్దాం. కానీ ఈ రిలేషన్షిప్ ఈ ఫ్యామిలీలో నుంచి మీరు అంటే వేరే సెపరేట్ అయిపోదామా మనము అనే ఆ థాట్ మీకు ఉండొచ్చు. కానీ వీళ్ళ ఫ్యామిలీలో నుంచి మీరు బయటికి రావాలంటే మటుకు చాలా కష్టం. అది అసలు 99% అసలు పాసిబిలిటీ అవ్వదు. ఫస్ట్ మీ పార్ట్నర్ మీకు సపోర్ట్ ఇవ్వరు.
చూద్దాం ఏంజల్స్ మనకి ఏం గైడెన్స్ ఇస్తుందో, మీరు అసలు ఏం చేయాలనేది కూడా మనం చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. వన్ సెలెక్ట్ చేసుకున్న నా యొక్క వ్యూయర్స్ కి గైడెన్స్. గ్రోత్. ఐ వాంట్ టు ఎక్స్పాండ్ మై కాన్షియస్నెస్ అండ్ మై అవేర్నెస్. గ్రోత్ అనేది చాలా బాగుంది, ఎందుకంటే ఫైనాన్షియల్ గా మీకంటూ ఏ ఇష్యూ లేదు. మీరేంటంటే ఈ ఫ్యామిలీలో నుంచి మనం బయటకు వచ్చేద్దాం అనేది కాకుండా మీరు ఎలా గ్రోత్ అవ్వాలి, ఫైనాన్షియల్ గా మీరు ఇండివిజువల్ గా ఎలా అవ్వాలి అనేది చూసుకోండి. మీరు కూడా ఇంకా అలాంటి బిజినెస్ లో వాటిల్లోనే ఇన్వాల్వ్ అవ్వండి. అయ్యి మీరు ఇంకా నేర్చుకోండి వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటి అని. ఒక ఫైనాన్షియల్ స్టెబిలిటీ మీరు కూడా తెచ్చుకుంటే అప్పుడు ఆ తర్వాత ఫ్యూచర్లో ఏమైనా మీ పార్ట్నర్లో కూడా చేంజెస్ అనేవి రావచ్చు. మీరు ఏమాత్రం డిప్రెస్ అనేది మట్టుకు అవ్వకండి. కొంచెం స్ట్రెంగ్గా ఉండండి. ఇంకా మీ యొక్క స్కిల్స్ని డెవలప్ చేసుకోవడానికి కనుక ట్రై చేయండి. అప్పుడు మీ పార్ట్నర్ కూడా కొంచెం మారొచ్చు. మేబీ 1-2 yearsలో తనలో కూడా మార్పు రావచ్చు. మీకు గనక నా రీడింగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. 2 సెలెక్ట్ చేసుకున్న నా యూఎస్ కి వాళ్ళ పార్ట్నర్కి మధ్యన థర్డ్ పార్టీ ఎవరైనా ఉన్నారా? ప్లీజ్ గైడ్ మీ. 2 of swords, okay, 2 of cups, ace of wands, 7 of swords. మీకు మీ పార్ట్నర్కి మధ్యన చెప్పాలంటే ఏంటంటే ఒక రిలేషన్లోని మీ మధ్యన అంటూ ఎవ్వరూ లేరు. మీ యొక్క ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ మీకు ఆ యొక్క ఇదిని కలిగిస్తున్నాయి అనమాట. ఒక ఇన్సెక్యూరిటీ అనమాట. వీళ్ళకి నాకు మధ్యన ఎవరైనా ఉన్నారో అందుకు వాళ్ళు మనకి దూరం అయిపోతున్నారేమో, వాళ్ళకి మనంతటి మనమే దూరం అయిపోతున్నామా అనేసి అనుకుంటున్నారు. యాక్చువల్గా ఏంటంటే ఇది ఒక సోల్మేట్ కనెక్షన్. మీకు వాళ్ళకి అసలు పాస్ట్ లైఫ్ కూడా కనెక్షన్ కూడా అనేది కూడా ఉన్నది. కానీ మీరు మీ సెల్ఫ్ డౌట్ అనమాట. ఈ యొక్క రిలేషన్షిప్ అనేది మనం ముందుకు వెళ్ళొచ్చా వద్దా, ఏం చేద్దాం, ఈ పర్సన్ కరెక్టేనా కాదా, మన డెసిషన్ అనేది మనం తీసుకొచ్చా లేదా అన్న ఇన్సెక్యూరిటీస్తో మనం అనుకుంటున్నారా, అసలు యాక్షన్ తీసుకుందామా లేదా, ముందుకు వెళ్దామా లేదా అనేది కూడా మీరు ఎక్కువగా మీరు ఆలోచించేసుకుంటున్నారు. మీ అంతటా మీరే ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అవుతున్నారు. మేబీ ఇందులోకి వెళ్తే మనల్ని ఎవరైనా మోసం చేస్తారా, ఈ రిలేషన్షిప్లో మనం ఏమైనా మోసపోతామా అని ఇన్సెక్యూర్డ్గా మనం ఫీల్ అవుతున్నారు. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఒక ఫియర్ అనేది ఇక్కడ థర్డ్ పర్సన్ క్లియర్గా చెప్పాలనుకుంటే మీదైతే చాలా ఒక మంచి రిలేషన్షిప్ పాజిటివ్ వేలో గనక మీరు గనక ముందుకు గనక వెళ్ళగలిగితే వాళ్ళకి మనం ఎలాగో అవతల వాళ్ళు కూడా అలాగే అనేసి సేమ్ ఈక్వల్ ప్రయారిటీస్ కనుక ఇచ్చుకుంటుంటే అసలు బెస్ట్ రిలేషన్షిప్. ఒక విధంగా చెప్పాలంటే పాస్ట్ లైఫ్లో మీరు నెక్స్ట్ లైఫ్లో కూడా వాళ్ళే మన పార్ట్నర్ కావాలనుకుని వీళ్ళని ఇప్పుడు చూసుకున్నారు. అసలు డెస్టినైడ్ పార్ట్నర్, డెస్టినీ మిమ్మల్ని కలిపింది. కానీ మీ యొక్క ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్తో మీరు ఏం చేస్తున్నారంటే వాళ్ళని దూరం చేసుకుంటున్నారు. మీ యొక్క మీరే ఇన్సెక్యూర్డ్గా కూడా చాలా చాలా ఫీల్ అవుతున్నారు. దీనివల్ల పార్ట్నర్ మీకు దూరం అయిపోయే ఛాన్సెస్ కూడా ఎక్కువగా కనబడుతున్నాయి. మీరు సరైన యాక్షన్ అనేది తీసుకోకపోతే వాళ్ళు మీకు దూరం అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. అసలు ఫియర్ వల్ల వీళ్ళ లైఫ్ అనేది ఎలా అవుతుంది, ఏం టర్న్ అవుతుందో చూద్దాం. ఎందుకంటే ఇక్కడ థర్డ్ పార్టీ అనేది ఎవ్వరు లేరు. మన యొక్క ఫియర్, మన ఇన్సెక్యూరిటీ ఇక్కడ థర్డ్ పార్టీ కాబట్టి ఫియర్తోనే మనం చూద్దాం. అసలు ఆ ఫియర్ వల్ల ఏమవుతుంది మీ ఇద్దరి మధ్యన అనేది, రిలేషన్ ఏంటనేది మనం చూద్దాం. ఓకే, స్ట్రెంగ్త్, 7 of wands, 6 of wands. ఫియర్ వల్ల ఏం జరుగుతుందంటే మీలో మీరే ఇన్సెక్యూర్డ్గా ఇచ్చేసేసుకొని ఎవరితో ఎప్పుడు ఏం గొడవలు ఆడదామా అన్న ఆలోచనలోనే మీరు ఎక్కువగా ఉన్నారు. అవతల వాళ్ళ చిన్న మాట అన్నా సరే మీకు మీరే ప్రొటెక్ట్ చేసుకోవాలి, వీళ్ళ నుంచి మనం సేవ్ అవ్వాలని చెప్పేసి కన్ఫ్యూజన్ మైండ్ స్టేట్లో ఉన్నారు. మీకన్నా మీ పార్ట్నర్ చాలా స్ట్రెంగ్త్ అండ్ పర్సన్, వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు అనేసి ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ కూడా ఉంది. మీ పార్ట్నర్ మీకన్నా చాలా బాగా గ్రో అవుతున్నారు, హ్యాపీగా ఉన్నారు. నేనే ప్రతిదీనికి ఇదవుతున్నాను అని చెప్పేసి
కన్ఫ్యూజన్ మైండ్ స్టేట్లో కూడా మీరున్నారు. మమ్మల్ని మీరే ప్రొటెక్ట్ చేసుకునేసరికి అవుతుంది. మీరు ఈ రిలేషన్షిప్ని బ్యాలెన్స్ అనేది చేసుకోలేకపోతున్నారు క్లియర్గా చెప్పాలనుకుంటే. దీనివల్ల మీ పార్ట్నర్ చాలా సఫర్ అవుతున్నారు. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. సెలెక్ట్ చేసుకున్న నా యూఎస్ యొక్క పార్ట్నర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, ఈ రిలేషన్షిప్ అనేది ఎలా ముందుకెళ్తుందో కూడా మనం చూద్దాం. సన్ కార్డ్, ఓకే, 10 of swords, 8 of swords. మీరు చాలా కన్ఫ్యూజింగ్ మైండ్ సెట్లో ఉన్నారు. అసలు ప్రాబ్లం ఇష్యూ అనేది ఏమీ లేదు, కాకపోతే మీకు మీరే బంధించేసుకొని మీకు మీరే ఫీల్ అయిపోయి, ఇందాక కూడా అక్కడ మనకు అలాగే వచ్చింది 2 of swords కూడా. ఐస్ అంటే చుట్టూ ఏం జరుగుతుందో మంచి జరిగినా ఒకలా మంచి ఇదైనా సరే మీరు వినడానికి సిద్ధంగా లేరు. మీలోనే అసలు ప్రాబ్లం ఉంది. మీకు మీరే అవతల వాళ్ళు అసలు మనల్ని ఏం మోసం చేయకపోయినా, ఏం ఇచ్చేయకపోయినా వాళ్ళు మనల్ని మోసం చేస్తున్నారేమో, మళ్ళీ వదిలి వెళ్ళిపోతున్నారేమో అని చెప్పేసి ఎక్కువ ఇన్సెక్యూరిటీగా ఫీల్ అయిపోయి, నేను ఈ రిలేషన్లో మోసపోతాను, నేను అన్యాయం అయిపోతాను అన్న ఆలోచనలతోనే మీరు ఇచ్చేస్తున్నారు. అసలు మీరు గనక ఈ యొక్క ఫియర్స్ గనక అన్నిటిని వదిలిస్తే అసలు చాలా బెస్ట్ రిలేషన్షిప్. ఎందుకంటే నేను ఇందాక చెప్పాను మీద పాస్ట్ లైఫ్ రిలేషన్షిప్ అని. లైక్ ఏ సన్ మీ రిలేషన్షిప్ కూడా అంతే బాగా గ్రో అవుతుంది. ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు మీ పార్ట్నర్ని ట్రస్ట్ చేయండి. అది అన్నిట్లకన్నా ఎప్పుడైనా జీవితాంతం మనకు తోడుండేది మన పార్ట్నర్ మాత్రమే. ఫస్ట్ నమ్మకం ఉంచండి, జరుగుతుందా లేదా, రేపు ఏమవుతుంది అనేది కాదు, ఈ రోజు మనం ముందు ఎలా ఉన్నామో ఏం చేస్తున్నామో అనేది చూడండి. మనదే కాదు పక్క వాళ్ళది కూడా జీవితమే. ఒక మనిషిని మనం లవ్ చేసామంటే అందులో ఫస్ట్ ట్రస్ట్ ఉండాలి. అదేంటంటే లవర్ అవ్వచ్చు, వైఫ్ ఆర్ హస్బెండ్ ఎవరైనా అవ్వచ్చు. ట్రస్ట్ ఇచ్చేసుకునేటప్పుడు మీరు లైక్ ఏ సన్ మీరు చాలా బాగా షైన్ కూడా అవుతారు. ముందు మీ ఫియర్స్ని ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ని వదిలేయండి. అసలు ఏంజల్స్ ఏం గైడెన్స్ ఇస్తున్నాయో చూద్దాం. అసలు మీరు ఈ రిలేషన్స్ గనక ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే ఏం చేయాలి? ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. సెలెక్ట్ చేసుకున్న నా యూఎస్కి గైడెన్స్. వర్రీ కరెక్ట్గా వచ్చింది మీ కార్డు. ఐఎమ్ లర్నింగ్ దట్ వరీ డజంట్ చేంజ్ ఎనీ అవుట్కమ్. అనవసరంగా మీరు ఓవర్గా వరీ అయిపోయి ఓవర్గా టెన్షన్ పడిపోయి, అంటే ఇల్యూజన్స్ ఎక్కువగా ఉన్నాయి. అది నిజంగా యాక్చువల్గా అలా జరగట్లేదు. మీ పార్ట్నర్ ఏమీ మిమ్మల్ని మోసం చేయట్లేదు, మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవాలని కూడా మీరు అనుకోవట్లేదు. వాళ్ళకి అటువంటి థాట్స్ కూడా లేవు. కాకపోతే మీరే లేనిపోని ఫియర్స్ పెట్టేసుకొని ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అయిపోయి వాళ్ళని కూడా ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అయ్యేలాగా మీరు వాళ్ళకి కూడా చేస్తున్నారు. మీరు మీ ఫియర్ని కనుక వదిలేస్తే మీ రిలేషన్షిప్ అనేది చాలా బాగుంటుంది. మీకు కనుక నా రీడింగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. 3 సెలెక్ట్ చేసుకున్న నా యూఎస్కి వాళ్ళ పార్ట్నర్కి మధ్యన ఎవరైనా థర్డ్ పర్సన్స్ ఉన్నారు. నైట్ ఆఫ్ వాండ్స్, 5 of Pentacles, Ace of Wands, okay, Temperance. మీకు మీ పార్ట్నర్కి మధ్యన థర్డ్ పర్సన్స్ ఉన్నారు. వాళ్ళు కొత్తగా మీ పార్ట్నర్కి ఎక్కడైనా పరిచయం అయ్యి ఉండొచ్చు. వాళ్ళు ఏదైనా వర్క్ ప్లేసెస్లో కూడా వీళ్ళు కొత్తగా పరిచయం అవ్వచ్చు. మీ పార్ట్నర్ ఏంటంటే ఎమోషనల్గా ఫిజికల్గా కూడా చాలా ఎక్కువగా డ్రైన్ అయిపోయి ఉన్నారు. అంటే ఏదైనా ఒక న్యూ స్టార్ట్, కొత్తది మన జీవితంలోనే బాగుండు, స్టార్ట్ అయితే బాగుండు అన్న సిచ్యువేషన్లో వీళ్ళు ఉన్నారు. వీళ్ళకి కొత్తగా ఎవరో ఒకరు పరిచయం అయ్యారు. ఆఫీస్ అవ్వచ్చు, లేకపోతే ఇరుగు పొరుగులో కూడా ఎవరైనా అవ్వచ్చు. వీళ్ళకి ఏంటంటే చాలా బ్యాలెన్స్డ్గా, చాలా కేరింగ్గా మాట్లాడడం వల్ల ఏంటంటే వాళ్ళ మాటలు వినడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది చూపిస్తున్నారు. కానీ ఏంటి, వీళ్ళకి ఫియర్స్ ఉన్నాయి. అలాగని చెప్పేసి ఏ విషయాన్ని కూడా అవతల వాళ్ళకి చెప్పలేరు, మీకు కూడా చెప్పలేరు. ఈ రిలేషన్షిప్ కరెక్టా కాదా ఏంటో వాళ్ళకే తెలీదు. ఎక్కువగా ఫియర్ఫుల్గా ఉన్నారు మీ పార్ట్నర్. ఎందుకంటే మనసులో ఎక్కడో నేను తప్పు చేస్తున్నానేమోనన్న ఫీలింగ్తో కూడా వీళ్ళు ఉన్నారు. ఎందుకంటే వేరే వాళ్ళతో ఒక రిలేషన్ అంటే ఎలా ముందుకెళ్తుందో, ఫ్రెండ్షిప్తోనే ఆగుతుందా లేకపోతే అది వేరే విధంగా టర్న్ అవుతుందా అని చెప్పేసి వాళ్ళలా నా హస్బెండ్ ఎందుకు లేరు,
వాళ్ళలా నా వైఫ్ ఎందుకు అంత కేరింగ్ అండ్ లవింగ్గా లేరు, ఎందుకు వాళ్ళు ఎప్పుడు ఇదిగా వాళ్ళు ఫన్గా లేరు అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. వాళ్ళ థాట్స్ అన్నీ కూడా 24 గంటలు అవతల వ్యక్తి మీద ఎక్కువగా కనబడుతున్నాయి. అసలు ఈ థర్డ్ పార్టీ పర్సన్కి మీరు తెలుసా లేదా? ఆ థర్డ్ పార్టీ పర్సన్ అనే వాళ్ళు మీకోసం ఏమనుకుంటున్నారు చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. టవర్ కార్డ్, పేజ్ ఆఫ్ స్వార్డ్స్, 9 ఆఫ్ కప్స్. ఈ థర్డ్ పార్టీ మేల్ ఫీమేల్ ఎవరైనా అవ్వచ్చు, కానీ వాళ్ళు ఏంటంటే చాలా చైల్డిష్ మెంటాలిటీ అండ్ ఇమ్మెచ్యూర్గా ఉన్నారు. వాళ్ళు మీ పార్ట్నర్తో ఏంటంటే ఇంటెన్షనల్గా ఒక రిలేషన్షిప్లోకి రావాలని కాదు, ఈవెన్ వాళ్ళకి వీళ్ళు మ్యారీడా అన్మ్యారీడా అని కూడా ప్రాపర్గా తెలియదు. ఇన్ కేస్ మీకోసం వాళ్ళకి ఒక ప్రాపర్ ఐడియా అనేది కూడా ఏమీ లేదు. వీళ్ళతో ఏంటంటే జస్ట్ ఫన్, ఏదో ఒక దీనికోసం సరదాగా మాట్లాడేద్దాం, ఎంటర్టైన్మెంట్ కోసం ఇచ్చేద్దాము, సరదాగా తిరగడానికి మాట్లాడడానికి ఒకళ్ళంటే చాలు అన్న దీంట్లోనే ఉన్నారు. కాకపోతే వీళ్ళు ఏంటంటే ఎమోషనల్గా కూడా ఇమ్మెచ్యూర్ అనమాట. దేనికి ఎలా రియాక్ట్ అవుతారో, ఏది ఎలా ఫైర్ అవుతుందో తెలియదు. ఇప్పుడు మీ పార్ట్నర్ అవునంటే ఒకలా రియాక్ట్ అవుతారు, ఏ విషయంలోనైనా చిన్న విషయంలో ఇప్పుడు నాకు అవ్వదు, నీతో మాట్లాడను, కలవలేను అన్నా సరే వెంటనే కొంచెం సీరియస్ డెసిషన్స్ ఏమైనా తీసేసుకొని అవతల వాళ్ళని ఫియర్ఫుల్గా చేసే మెంటాలిటీ కూడా వీళ్ళకు ఉంది. దీనివల్ల కూడా మీ పార్ట్నర్ అనే వాళ్ళు భయపడుతున్నారు. వాళ్ళతో ఇక్కడ పూర్తిగా ఒక రిలేషన్ ఉన్నది అని మనం చెప్పలేము. జస్ట్ ఫ్రెండ్షిప్, ఇంకా ముందుకు వెళ్దామా వద్దా అన్న దీని మీద కూడా మీ పార్ట్నర్ అనే వాళ్ళు కన్ఫ్యూజింగ్ మైండ్ స్టేట్లో కూడా ఉన్నారు. మీ పార్ట్నర్కి అసలు మీ మీద ఏం ఫీలింగ్స్ ఉన్నాయి, ఏం ఆలోచిస్తున్నారు? ఈ అవతల వాళ్ళు ఏంటంటే కొంచెం ఏజ్ ఎక్కువైన వాళ్ళకి ఏంటంటే కొంచెం చిన్నవాళ్ళు చైల్డిష్గా మాట్లాడే వాళ్ళని చూస్తే ఓకే ఫన్ లవింగ్లా అనిపిస్తుంది. దానివల్ల అవతల వాళ్ళకి అట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఏంజల్ ప్లీజ్ గైడ్ మీ. 3 సెలెక్ట్ చేసుకున్న నా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ యొక్క ఫీలింగ్స్, కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? క్వీన్ ఆఫ్ కప్స్, పేజ్ ఆఫ్ కప్స్, ఓకే 4 ఆఫ్ వాండ్స్. వాళ్ళు మీ పార్ట్నర్కి మీ మీద ఏమీ నెగిటివ్ థాట్స్, నెగిటివ్ ఎనర్జీస్ అనేది ఏమీ లేదు. మీరే ఒక కేరింగ్ అండ్ లవింగ్ పర్సన్ అనే వాళ్ళు ఎప్పుడు అనుకుంటారు. మీరు ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సన్, ప్లస్ ఏంటంటే కిడ్స్కి కూడా మీరు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు, వాళ్ళని చాలా కేరింగ్గా తీసుకుంటారు, చూసుకుంటారు అనేసి వాళ్ళు ఎప్పుడు అనుకుంటూ ఉంటారు. ఎమోషనల్గా కూడా మీరు వాళ్ళకి బాగా సపోర్ట్ కూడా ఇస్తారు. మీ వల్ల వాళ్ళకి హ్యాపీ ఒక ఫ్యామిలీ ఉంది, ఒక మంచి హౌస్ అన్నీ కూడా మీ వల్ల ఉన్నాయి. ఇక్కడ మీ పార్ట్నర్కి మీ మీద నెగిటివ్ ఫీలింగ్ అనేది ఏమీ లేదు. కాకపోతే ఎక్కడో వాళ్ళకు ఒక చిన్న డిప్రెషన్ అనేది ఉంది. లైఫ్ ఎప్పుడు ఒకేలా వెళ్ళిపోతుందా, కానీ నా వైఫ్ ఆర్ హస్బెండ్ నాకన్నా ఫ్యామిలీకి కిడ్స్కే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అన్న దాని వల్ల మీ పార్ట్నర్ అనేవాళ్ళు అవతల వాళ్ళకి ఎక్కువగా అట్రాక్ట్ అనేది అవుతున్నారు. మీరు ఈ విషయంలో జాగ్రత్తగా చూసుకొని మీ వైఫ్ ఆర్ హస్బెండ్ మీకు ఎవరైతే వాళ్ళకి ఏంటంటే మీ కిడ్స్కే కాకుండా మీ స్పౌస్కి కూడా మీరు ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది ఇవ్వండి. మీ ప్రయారిటీ మీ హస్బెండ్ వైఫ్ కూడా అవ్వాలి. లేకపోతే ఇదేంటంటే వీళ్ళు అవతల వాళ్ళకి అట్రాక్ట్ అయిపోయి మీకు దూరం అయ్యే ఛాన్సెస్ కూడా ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి. మీరు అన్ని మీ బాధ్యతలు మీరు కరెక్ట్గా నిర్వర్తిస్తున్నారు, కాదని కాదు. దీనివల్ల అలానే మీ హస్బెండ్ని మీరు దూరం చేసుకోకూడదు. కాబట్టి మీరు ఈ విషయంలోని వేరే పర్సన్ అనేది మీ లైఫ్లోకి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీకే ఉంది. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. నా వ్యూయర్స్కి 3 సెలెక్ట్ చేసుకున్న వ్యూయర్స్ యొక్క గైడెన్స్. సరెండర్, ఐ కెన్ రిలీజ్ మై నీడ్ టు కంట్రోల్. మీరు మీ పార్ట్నర్కి మోర్ ఇంపార్టెన్స్ ఇవ్వండి. మీ టైంని వాళ్ళకి ఎక్కువగా స్పెండ్ చేయండి. ఈవెన్ కిడ్సే కాదు, మీరు కూడా నాకు చాలా ఇంపార్టెంట్ అన్న విషయాన్ని మీరు తెలియచేయండి. అప్పుడు మీ పార్ట్నర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వేరే రిలేషన్షిప్లోకి వెళ్ళాలన్న ఆలోచన కూడా వాళ్ళకి కలగదు. మీరు బాగున్న మీ ఒక హ్యాపీ ఫ్యామిలీని ఇలాంటి చిన్న మిస్టేక్స్తోని మీరు అవతల వాళ్ళని దూరం అనేది చేసుకోకండి. మీకు గనక నా రీడింగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు చూడటమే కాకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా నా యొక్క రీడింగ్స్ని షేర్ చేయండి.
Be positive, stay healthy. Bye.